శ్రీ శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీలా সপ্তদশ পরিচ্ছেদ। এই পরিচ্ছেদে আমরা আলোচনা করছি আর মহাপ্রভু সেই গোপাল চাপালের উদ্ধার। শ্রীবাসায় পণ্ডিতের বাড়িতে ভক্তগণকে নিয়ে মহাপ্রভু রাত্রি সংকীর্তন করার সময় পাষণ্ডীরা ভিতরে দর্শন করতে না পারিয়া তারা বাইরে চলে পুড়ে মরে যেত। ওই সময় একজন পাষণ্ডী দলের নায়ক, তার নাম গোপাল চাপাল, তিনি শ্রীবাস পণ্ডিতকে অবমান করিবার জন্য যে তামসিক পূজার যে শক্তি পূজার সবকিছু নিয়ে এসে তার বাড়ির সামনে রাখলো। সকালবেলা শ্রীবাস পণ্ডিত উঠে হাসতে সবাইকে দেখালেন। তারা আকার করিয়া ওই ডুমকে ডেকে সবগুলো গঙ্গা মধ্যে ফেলে দিয়ে পরিষ্কার করলেন। বেটা যে করেছিল 3 দিন পরে তার গলিত কুষ্ঠ হয়ে গেল। তার নাম কি? গোপাল চাপাল। কানাকাটি করছে, তার ব্যথার অভাব নাই, পোকাগুলি কামড়ি কামড়ি খাচ্ছে আর রোদন করছে। তার মহাপ্রভু একদিন গঙ্গা স্নান করতে গিয়ে তাকে দেখলেন, তিনি মহাপ্রভু পায়ে পড়ে ক্ষমা চাচ্ছে, কি প্রভু আমাকে উদ্ধার করো, বেটা তুমি যেমন অপরাধ করেছিলে এরকম তুমি 100 জন্ম এরকম কৃমির দ্বারা খাবে, যাতনা করবে। তখন মহাপ্রভু ফিরে যখন সন্ন্যাস নিয়ে এলেন তখন দর্শন করে কানাকাটি তখন বললেন, তুমি যার কাজ অপরাধ করেছিলে তার কাছে যাই ক্ষমা চাও, তিনি যদি ক্ষমা করবেন তাহলে তোমার রেহাই হবে। সেইভাবে আবার শ্রীবাস পণ্ডিতের কাছে গিয়ে প্রভুর কাহিনী বলে ক্ষমা চেলে তখন তার উদ্ধার হলো। এই বৈষ্ণবের অপরাধটা তার এত রকম, তার কিছু এরকম করলে তার প্রতিফলটাই এরকম থাকে। చైతన్య చరితామృతంలో ఆదిలీల 17వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. చైతన్య మహాప్రభు శ్రీవాస పండితుల దగ్గర ఇంట్లో రాత్రులు తలుపులు వేసుకొని ఆయన భక్తులతో పాటు చక్కగా ఆనంద నృత్యం చేస్తూ ఉండేవారిట. పాషండులు, భగవద్ విద్వేషులు వాళ్ళు లోపల రావడానికి అవకాశం ఉండేది కాదు, తలుపులు వేసుకుని చేసేవారు. ఎందుకంటే ఈ భగవత్ సేవ కానీ భగవన్ నామ సంకీర్తనలు కానీ సమజాతీయులు అంటే ఎవరికైతే దాని అధికారం ఉందో దాన్ని ప్రశంసిస్తూ ఉంటారు, ఒప్పుకుంటారు, ఇష్టమో వాళ్ళతో మాత్రమే చేయాలి. కాబట్టి ఇది అంతా కూడా లోపల చూపించడం కోసం కాదు. అందుకు మహాప్రభు, ఎందుకంటే అటువంటి భావం లేని వాళ్ళు వచ్చినట్లయితే భావం దెబ్బతింటూ ఉంటుంది, ఒకే భావం కలిగిన వాళ్ళు ఉండాలి. అందుకని మహాప్రభు ద్వారములను బంధించి లోపల చేస్తూ ఉండేవారిట. బయటి నుంచి పాషణులు దర్శనం కాని కారణంగా వాళ్ళ లోపల మండిపోతూ ఉండేది. దాంతో ఆ పాషణలో దళమునకు నాయకుడు ఉండేవాడు ఒక ఆయన, గోపాల చాపాలుడు. ఆయన యుక్తి పన్ని వీళ్ళందరూ కూడా లోపల తామసిక పూజలు చేస్తున్నారని చెప్పడం కోసం అని చెప్పి చక్కగా శ్రీవాస పండితుడు ఇంట్లో గేటు దగ్గర గుమ్మం దగ్గర ఆవు పేడతో అలికేసి ఆలుటాకులు వేసి దాంట్లో రకరకాలైన శక్తి ఆరాధన తామసికమైన వస్తువులన్నీ కూడా పెట్టాట. సింధూరము, పసుపు, చందనము, రక్త చందనం, ఈ మందార పువ్వులు, ఇంకా కళ్ళు కుండలు ఇవన్నీ పెట్టేట. తెల్లవారుజామున శ్రీవాస పండితుడు గంగా స్నానం కోసం వెళితే చూసేటప్పటికి ఇవన్నీ ఉన్నాయట. దాంతో ఆయన నవ్వుకున్నారట. ఇరుగు పొరుగు బ్రాహ్మణుడు పిలిపి, చూడండి నేను రాత్రుల విధంగా తామసిక ఆరాధన చేస్తున్నానని చెప్పి అందరూ కూడా లంపలేసుకున్నారు. అయ్యో ఈ మహాభాగవతోత్తముడు ఈయన దగ్గర ఉండే ఇటువంటి అపచారం ఎవరు చేశారు అని చెప్పి గోల పెట్టారట. చేస్తే తర్వాత మళ్ళీ వాళ్ళు మేదరవాడిని పిలిపి గురించి వచ్చి పాకివాడిని పిలిచి మొత్తాన్ని కూడా గంగానదిలో పారేసి శుభ్రంగా మళ్ళీ అదిగి పెట్టారట. 3 రోజులు అవ్వకుండానే వాడి చేశాడు, వాడికి గళిత కుష్ఠరోగం వచ్చిందిట. కుష్ఠరోగం వచ్చి ఇంట్లో పెడతారా, బయట పోమన్నారు, వాడిని తరిమేశారు. ఊళ్ళంతా చీవి రక్తం కారిపోతుందిట. చెదపురుగులు తినడం ఆ విధంగా తినడం మొదలెట్టేవాడిని. వాడి యొక్క బాధకి ఇంకా ఎటువంటి లోటు లేదుట. ఏడుస్తూ గంగానది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నట్ట. ఒకనొక రోజున మహాప్రభు గంగా స్నానానికి వెళుతుంటే, అయ్యా మహాప్రభు ఉండు నిమాయిపోండి, గ్రామ సంబంధంలో నేను నీకు మామనవుతాను, కాబట్టి
నన్ను ఈ ఉద్ధరించు, ఎంతోమందిని ఉద్ధరించి జగన్మాయదాలను బాబును ఉద్ధరించాలని కూడా ఉద్ధరించామంటే చాటదేం కుదరదన్నారు. ఎవరి దగ్గర అపరాధం వాళ్ళ దగ్గర వీళ్ళు వేయమంటే నీకు 1,000,000 జన్మలు ఈ విధంగా నువ్వు ప్రభువులు నరకాన్ని పడి ఏడుస్తావు అని మహాపురు వెళ్ళిపోయారట. మహాపురు పూరి వెళ్ళిపోయి సన్యాసం తీసుకుని పూరి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక శాంతిపురం వచ్చినప్పుడు అప్పుడు ఆయన కలిసి ఏడుస్తూ ఉంటే, సరే నువ్వు ఎవరి దగ్గర అపరాధం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమను వేడుకో, వాడు క్షమించినట్లయితే నీ అపరాధం పోతుంది, పాపాలు పోతాయంటే అప్పుడు శ్రీవాస పండితుడి దగ్గరికి వచ్చి కాళ్ళ వేళ పడి ఈ విధంగా తన యొక్క తప్పును తెలుసుకొని బాధపడితే అప్పుడు ఆయనకి మళ్ళీ శ్రీవాస పండితుడు ప్రార్థిస్తే మహాపదం అనుగ్రహించారు. కాబట్టి మనం వైష్ణుని తిట్టినా కొట్టకపోయినా ఈ విధంగా ఉపద్రవం చేసినట్లయితే ఇంకా పుట్టగతులు ఉండకుండా పోతాం. అందుకని మహాప్రభు ఈ ఇతివృత్తం ద్వారా చెప్పారన్నమాట. ఇంకా అంటున్నారు, శ్రీవాస పండితేరు స్థానే আছে অপরাধ যথা তথা যাহো তেহো যদি করেন প্রসাদ তবে তোর হবে এই পাপ বিমোচন যদি পুনঃ আইছে নাহি করো আচরণ তবে বিপ্র আসি লইল শ্রীবাস শরণ তাহার কৃপায় হইল পাপ বিমোচন। হয়ে গেল। আর এক বিপ্র আইল কীর্তন দেখিতে দ্বারে কপাট না পাইল ভিতরে যাইতে ফিরি গেল বিপ্র ঘরে মনে দুঃখ পাইয়া আর দিন প্রভুকে কহে গঙ্গাই দেখিয়া। চাপিব তোমারে মুই পাইয়াছি মনো দুঃখ পৈতা ছিন্ডিয়া চাপে প্রচন্ড দুর্মুখ সংসার সুখ তোমার হোক বিনাশ। শ্যাপ শুনি মহাপ্রভু হইল উল্লাস প্রভুর শ্যাপ বার্তা শুনি হইয়া শ্রদ্ধাবান ব্রহ্ম শ্যাপ হইতে তার হয় পরিত্রাণ। এইভাবে মহাপ্রভু সংকীর্তন চলছে। আর একদিন রাত্রে একজন ব্রাহ্মণ বসাই এলো, তিনি ধাক্কা দিল, কেউ খুললো না। তার মনে দুঃখ পেয়ে বাড়িতে চলে গেল। একদিন আবার মহাপ্রভু সকালবেলায় গঙ্গা স্নান করতে যাচ্ছিলেন, ওই সময় তাকে দেখে রাগ হয়েছে, তোমার সংকীর্তন সুখটা আমাদের দিলে না, সেই জন্য ওই ব্রাহ্মণ ঠাকুর পয়তা ছিড়িয়ে অভিশাপ দিল, তোমার সংসার সুখ দূর যাক। কি জানি যখন ব্রাহ্মণে যখন তেজ হয় না, রাগ হলে রাক্ষস হয়ে যায়, তখন ছিঁড়ে ফেলল। তারপরে যাচ্ছেন কোথায়, পয়সা ছিঁড়তে, আসুন আসুন। তারপরে ওই সাপটা শুনে মহাপ্রভু উল্লাস হলো, আমার কাজে ভালো হলো। যারা এই ব্রাহ্মণের সাপ বৃত্তান্ত যারা শুনবে তারা బ్రహ్మశాప హోతే ఉద్ధార హోవేన్. ఈ ఫలశ్రుతి ఈ విధంగా జరుగుతూ ఉండగా మహాప్రభు సంకీర్తన చేస్తున్నారు. ఒకనొక ఇంకో బ్రాహ్మణుడు వచ్చాట. ఆ బ్రాహ్మణుడు తలుపు తట్టాడు. మొదగదంలో ఎవరికి వినపడుతుందా? తలుపు తీయలే. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. కానీ లోపల మహా దుఃఖం కలిగింది, ఇంటికి వెళ్ళిపోయిట. ఇంకొక రోజున మహాప్రభు గంగా స్నానం చేసుకుని వెళుతూ ఉంటే దారి ఎదురే అన్నట్ట, నువ్వు ఒక్కడే హరినామ సంకీర్తన సుఖాన్ని పొందుతున్నావు, నాకు ఇవ్వలేదు కాబట్టి నీకు సంసార సుఖము దూరముకు కాక అని చెప్పి ఆయన యజ్ఞోపేతాన్ని చింపేసి శాపం పెట్టాట. మహాప్రభు ఆనందం కలిగింది. ఓన్లే నా ముందు కార్యానికి ఇది దోహదమైంది అనుకున్నారట. ఈ విధంగా ఎవరైతే ఈ మహాప్రభు యొక్క ఆ బ్రహ్మశాపం వింటారో వాళ్ళకి ఇంకా బ్రాహ్మణ శాపం తగలదు. ముకుందో దత్తే కొయిలో దండో ప్రసాద్ కొండిలో তাহার চিত্তের সব অবসাদ। আচার্য গোসাই রে প্রভু করে গুরু ভক্তি তাহাতে আচার্য বড় হয় দুঃখমতি। আর একবার একদিন মহাপ্রভু রামমন্ত্রোপাসক মুরারি গুপ্তকে মুকুন্দ মুরিগুপ্ত শ্রী রামের কোথায় গেল ওটা না, এখনো হয়নি, যাক বলছেন ওই মুকুন্দ দত্ত, তিনি কে সংক্ষিপ্ত করে মুকুন্দ দত্ত,
তিনি যে দলা পাইছে তাহলে ঢুকে পড়ে, সংকীর্তন জায়গা দেয়, সেই জায়গা চলে যায় সংকীর্তন করে। আর মহাপ্রভু একদিন বললেন, মুকুন্দ দত্ত কোথায় রে? ওই জায়গায় দলা সংকীর্তন করতে গিয়েছে। তার বলে দাও আজ থেকে তার দ্বার বন্ধ, আসতে পারবে না। ওরা এই মুকুন্দটা খুব ভালো কীর্তন করে, সুন্দর করে কীর্তন করে, কীর্তনের চোখে জল আসে, মন গলে যায়, মহাপ্রভু পছন্দ করেন। কিন্তু যে দলে সে দলে ঢুকে পড়ে, জ্ঞানকে জ্ঞান ভালো, ভক্তিকে ভক্তি ভালো, এইরকম খড়চাটিয়া। তখন জিজ্ঞাসা করলো, প্রভু প্রভু সবাই মুকুন্দ আছে, আসতে পারছে না, সবাই জিজ্ঞাসা করছে মুকুন্দকে। কি বললো? বেটা সে খড়জাটিয়া, তার মুখ দেখবো না। সবাইকে প্রসাদ করছেন, যখন অষ্টপ্রভু তখন সবাইকে মহাপ্রভু অনুগ্রহ করছেন। তখন মুকুন্দ একা বসে আছে। প্রভু তার কীর্তন পছন্দ করেন আপনি, তাকে কৃপা করছেন না। প্রভু রাগ হয়ে গেছে, মহাপ্রভু যেতে দিচ্ছে না। যাক, কখন কৃপা করবেন জিজ্ঞাসা কর, আজকে না কখন করবেন? 100 জন্মের পরে আমি কৃপা করবো, 100 জন্মের পরে। এসে বললো, আনন্দে আসছে, যাই মহাপ্রভু কৃপা করবো বললেন, এখনো 100 জন্মের পরে কৃপা করবেন। প্রভুর বাক্য কখনো মিথ্যা হবে, সত্য বাক্য, তিনি কৃপা অবশ্য পাবোই। নাচতে শুরু করলো। আরে কি পাগল, প্রভু আপনার কথা শুনতে আসছে, তাহলে সংকীর্তন সেখানে আসো। বললো, তুমি দুঃখ পেলে না, আমার কথার বিশ্বাস হয়ে তুমি এইরকম ఆనంద లాభకృతమై 100 జన్మేర్ కేటి గেছে যা বলে మహాప్రభు అనుగ్రహం করলেন. మురారి ముకుందుడు ముకుంద దత్తినటువంటి ఆయన చక్కగా ఆయన కమ్మని స్వరముతో పాట పాడేవాట. ఆ మహాప్రభు ఈయన సంగీతం చాలా ఇష్టం. కానీ ఈయన దగ్గర ఒక చెడగుణం ఉంది. గుణం అంటే ఏ మాట గమనిపోతూ ఉంటాట. మన వాళ్ళతో కొంతమంది ఇక్కడ వాడితే అక్కడ వాడుతూ ఉంటారు. ఏ ఎండకి ఆ గొడుగు, భక్తి గొప్పది భక్తి గొప్పది, జ్ఞానం అంటే జ్ఞానం వెళ్ళిపోతూ ఉండేవాట. మహాప్రభు స్వామి ముకుందుడు ఏడురా అంటే అక్కడికి వెళ్ళాడండి. సరే ఈసారి వస్తే లోపల పంపించకండి. కాలం గడుస్తోంది. ఒకసారి మహాప్రభువుకి అష్టప్రహార భావం అని చెప్పుకున్నామే, ఆ భావం వచ్చిందిట. సప్తప్రవాహ భావం. అందరినీ పిలిచి మహాప్రభుని పిలుస్తున్నారు. అందరూ వెళ్తున్నారు, పేరు పేరుతో పిలుస్తున్నారు. వీడి పేరు ఈ పేరు రావడంలే. అడుగుతున్నారు అందరూ. ఆయన బయటకు వస్తున్నాడు. ముకుందుడు మీకు ఎంతో ప్రియమైనటువంటి వాడు, ఆయన పాట అంటే మహా ఇష్టం, ఆయన పిలవటం లేదే అన్నారు. వినలేదు. ఇంకోసారి అడిగారు. వాళ్ళు లోపల అనేవ్వండి, వాడు ఏ ఎండగా ఉడుకు పెట్టేటువంటి రకం అన్నారట. నా గురించి అడగా అన్నాడు. అడిగొచ్చారు. ఇలా అడిగాను, ఏమైందంటే అనుగ్రహించడం లేదు. సరే ఎప్పుడు అనుగ్రహిస్తారు కొనుక్కురామన్నారు. ఎప్పుడు అనుగ్రహిస్తా కొనుక్కురాను అన్నారు. లోపలికి వెళ్ళి, అయ్యా వాడు ఏడుస్తున్నాడు, ఈ వేళ కాకపోయినా మీరు ఎప్పుడు అనుగ్రహిస్తారంటే 100 జన్మల తర్వాత అనుగ్రహిస్తాను, 100 జన్మల తర్వాత అనుగ్రహిస్తానన్నారట. చెప్పాడు ఆయనతోటి. వస్తే ఆయన ఆనందంగా అర్చన మొదలుపెట్టాడు. ఆనందంగా అర్చన మొదలుపెట్టాట. ఎందుకుట? మహాపురు అనుగ్రహిస్తానని చెప్పారు కదా, ఇప్పుడు కాకపోతే అప్పుడు అనుగ్రహిస్తారు కదా. ఎందుకంటే ఆ సత్యవాక్కు, ఆయన మాట ఎప్పుడు కూడా అబద్ధం కాదు. ఎంతసేపు 100 జన్మలు ఇట్టే గడిచిపోతాయి అనుకున్నాడు ఆయన. నాట్యం మొదలుపెట్టాట. మహాపురు చెప్పారు, లోపలికి చెప్పారట. తెచ్చాడు ఆయన 100 జన్మల తర్వాత అంటే నవ్వుతున్నాడు. నాట్యం అంటే ఇప్పుడు తీసుకురమ్మన్నారు. ఎందుకంటే ఈ ఆనందంలోనే మొత్తం ఉదయంలో గడిచిపోయాయట. దిగులు పడలేదు ఆయన. భగవంతుడి యొక్క మహాప్రవాక్యం ఉంది, ఆయన పూర్తి నమ్మకం ఉంది, తప్పకుండా చేస్తారు కదా. 100 జన్మలు గడిచిపోతాయి. మనం అయితేనే అప్పుడు దాకా మేము ఉండలేమండి. ప్రసాదానికి వస్తారు, అందరూ ఇచ్చేయాలి, నవ్వి చెప్పడం వాళ్ళకి ఇచ్చేయాలి. ఆవుపాల కోసం వస్తారు, భగవద్ దర్శనం ఉండదు, ఇచ్చే అంటారు. అది కాసేపు ఉండు. ఆ మాత్రం ఓర్పు లేదా? కాబట్టి ఓర్పు ఉండాలి. హరినామం చేసేటప్పుడు కానీ భగవత్ మనకి రావలేదు, రావట్లేదు, రావడం గురించి ఎడిచి పరిచయం వస్తుంది అది. ఎందుకంటే శాస్త్రవాక్యము భగవంతుడి వాక్యం అబద్ధం కాదు. ఇస్తానంటే ఇస్తాడు. అంటే అది అయిపోయింది, దీనికి 100 జన్మలు గడిచిపోయి రమ్మన్నారట. మహాప్రభుని ఆలింగనం చేసుకుని కృప చూపించారు. ఖండిలో తహారు చిత్తేర్ సబ్ అవసార్, లోపల ఉండేటువంటి అన్ని కూడా దూరిపోయిన అక్కడ ఆనందం పొందారు. ఎవరు పొందారు? ముకుంద దత్త. రావట్లేదు అన్నమాట. ముకుంద దత్త ఆచార్య గోసాయి రే ప్రభు కొరే గురు భక్తి
তাহাতে আচার্য বড় হয় দুঃখমতি। অদ্বৈতাচার্য কে মহাপ্রভু তিনি গুরু রূপে ভক্তি করেন, কারণ বয়সে জ্যেষ্ঠ, ভক্তিতে শ্রেষ্ঠ, সেই জন্য মহাপ্রভু তাকে গুরু রূপে করা, তার স্নান করার সময় কাপড়গুলো নেড়ে দেওয়া, সজ্জা নিয়ে যাবে, ইত্যাদি কাজগুলো করতেন, সবাইকে করতেন মহাপ্রভু। যখন তার ভক্তি, যখন ভাব উদিত হলো, আগে সবাইকে দেখলেই প্রশ্ন জিজ্ঞাসা করতো, দেখলেই প্রশ্ন জিজ্ঞাসা করতো মহাপ্রভু। কিন্তু গয়া থেকে আসার পরে যাকে তাকে তিনি সেবা করতে শুরু করেছে, আর মনে দুঃখ পাচ্ছে, সাক্ষাৎ ভগবান আমার প্রভু আমি, আমার কাজ করছে, আমার সেবা করছে, সেই জন্য তাহলে তার ভেতরে কিছু দুঃখ হয়েছে। কার? বুড়ো মশাই। ভঙ্গি করি জ্ঞান মার্গ করিল ব্যাখ্যান, ক্রোধাবেশে প্রভু তারে কইল অবজ্ঞান, তবে আচার্য গোসাইয়ের আনন্দ হইল, লজ্জিত হইয়া প্রভু প্রসাদ করিল। এইভাবে যখন করতেন তখন অদ্বৈতাচার্য রাগ করে চলে গেল, শান্তিপুর চলে গিয়ে যে ভগবানের ভক্তির উল্টো ব্যাখ্যা করতে শুরু করেছে। আর ভক্তি দ্বারা কি হয়? ভক্তিটা হলো দর্পণ, ভক্তি হলো দর্পণ। দর্পণের মধ্যে ভক্তি থাকলে আমি কে দেখতে পারবো, ভগবানকে দেখতে পারবো, স্বস্বরূপের উপলব্ধি হবে, ভগবত সাক্ষাৎকার হবে। কার দ্বারা? ভক্তির দ্বারা। সেজন্য ভক্তিকে আয়না বলা হয়, দর্পণ। জ্ঞান হলো চোখ, দর্পণ যদি থাকে, যদি জ্ঞান যদি না থাকে, চোখ না থাকে দেখতে পারবে? সেই জন্য চোখটাই বড়, চক্ষুটা বড়, কিন্তু জ্ঞানটা বড় বলে শান্তিপুরি গিয়ে যোগ বাশিষ্ঠ শুরু করেছে ব্যাখ্যা করতে। আর মহাপ্রভু রাগ হয়ে গেল, সুন্দর করে আমি ওই আমার সাপের উপরে শুয়েছিলাম ক্ষীর সাগরে, সুন্দর করে তুমি গিয়ে আমাকে এখান থেকে ডেকে এরকম নড়ি নড়ি নিয়ে আসছো, কষ্ট করে আসার পর তুমি আর উল্টো ব্যাখ্যা করো। রাগ হয়ে গেছি, চলে গেল। এদিকে বাস দাড়ি কই, দাড়ি ধরে খেলাতে শুরু করলো। তখন চলে এসছে এদিকে, সেটাটা বুড়ে এসছে, বুড়িকে মারি না, বুড়ো মরে যাবে। এইভাবে আজকে মহাপ্রভু সেই কৃপা করলেন। তখন লজ্জিত হলো মহাপ্রভু, এ বড় হয়ে আমি এরকম মারলা। లజ్జిత హోయే తిని అనుగ్రహ కొరలేం. ఇంకొక కాహిని ఏమిటంటే, ఈ భగవంతుడి యొక్క గృహస్థలీలలో మహాప్రభు గయ్యకు వెళ్ళడానికి ముందు వరకు కూడా విద్యాహంకారం, ఎవరి కనపడితే వాళ్ళతోటి సంస్కృత శాస్త్ర చర్చలు చేసేవాడు, ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. వాళ్ళు చెప్పలేకపోయేవారు, వాళ్ళతోటి ఇంకా ఈయన హాస్యం చేస్తూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే గయ్య నుంచి ఆ ఈశ్వరూరి పదుల దగ్గర దీక్ష వచ్చారో అప్పటి నుంచి భావం భగవత్ ప్రేమ ప్రకాశమయ్యి కనపడిన ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఆ కృష్ణుడు ఎక్కడ, ఆ కృష్ణుడు ఎక్కడ అని అడగడము, పెద్దవాళ్ళ యొక్క సేవ చేయడము, గంగాస్నానం చేయడానికి వచ్చిన వాళ్ళ యొక్క అద్దెసారి వాళ్ళ యొక్క బట్టలు ఉతికేసి పిండేసి అందివ్వడము, వాళ్ళ పూర్వసత్స చేతికి ఇవ్వడము, ఈ విధంగా తన తోసి సహాయం చేస్తూ ఉండేవారట. దాంతో అతను కోపం, లోపల దుఃఖం కలిగింది. నేనేమో నా భగవంతుడికి ఈయన ఆరాధిస్తుంటే నన్ను గురువులా ఈయన పూజిస్తున్నాడు, నాకు దండనం ఇస్తేనే కానీ నాకు ఆనందం కలగదని చెప్పి ఆయన సంకల్పం చేసుకుని మా ఎప్పుడు వదిలిపెట్టి శాంతిపురం వెళ్ళిపోయారట. శాంతిపురం తిన్నగా ఉండాలి కదా, హరిదాసాకుని పక్కన పెట్టుకుని ఈయన యోగ భాషను చదవడం మొదలు పెట్టారు. భక్తి కన్నా జ్ఞానం గొప్పది, భక్తి అనేటువంటిది దర్పణం, అర్థము లాంటిది. అది నేనెవరో తెలుస్తుంది, భగవంతు రూపాన్ని చూపిస్తూ ఉంటుంది. చూడాలి అంటే మన కళ్ళు ఉండాలి కదా, కళ్ళు అనేటువంటివి జ్ఞానము. జ్ఞానము లేనంత వరకు మనకి, కాబట్టి జ్ఞానమే గొప్పది అని చెబుతూ జ్ఞానం అంటే ఇక్కడ నిర్విశేష జ్ఞానం చెప్పడం ప్రారంభించారు. దాని మహాప్రభు ఊళ్ళో మండిపోయింది. నేను చక్కగా పాల సముద్రంలో అనంతసేనుడు సుఖంగా శయనిస్తూ ఉంటే, మా భార్య కాడుపుతుంటే నన్ను కదిల్చాడు,
హూంకారం చేసి నన్ను ఆరాధించి నా సింహాసనాన్ని కదిలిపింపజేసి నన్ను ఇక్కడ అవతరించేట్టుగా చేశాడు. చేసి ఈ విధంగా నన్ను పక్కన పెట్టి ఈ విధంగా భక్తి అన్న జ్ఞానం వ్యాఖ్యానం చేస్తాడా అని కోపంతో వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసేటప్పటికి ఆయన ఇంకా మహాపురుషుడు ఇంకా గట్టి చెప్తున్నాడు, జ్ఞానం గొప్పది, జ్ఞానం గొప్పది అని చెప్పి. దాంతో మహాప్రభు ఒళ్ళు మండిపోయి వెళ్ళిపోయి ఆయన పట్టుకుని గుద్దడం మొదలు పెట్టారట. ఆయన గడ్డం పట్టుకుని కొట్టడం మొదలు పెట్టారు. దాంతో సీతాదేవి వచ్చింది బయటికి, అయ్యా అయ్యా ప్రభు మొదలు ముసలాన్ని చచ్చిపోతాడని చెప్పి. అప్పుడు మహాప్రభు సిగ్గుపడ్డారట. ఆ విధంగా అద్వైత సంకల్పాన్ని మహాప్రభు పూర్ణం చేసి ఆయన అనుగ్రహించారు. మురారి గుప్తో ముఖే సుని రామ గుణగ్రామ్ లలాటే లిఖిలో తారు రామదాసనం. ఇంకొకటి ఆరెక్ట మురారి గుప్తో ముఖే राम नाम गुण सुने राम निष्ठा संतुष्ट हो ये महाप्रभु तारू लिख लो रामदास. अब नाम निकले रामदास ए रकम रामदास महाप्रभु ताके रामदास तिनी के साक्षात हनुमान. ఇంకొకటి ఏమైందిరా మురారి గుప్తుడు ఆయన ఏకదిन महाप्रभु राममंत्रोपासक मुरारी गुप्त के श्री रामेर स्तव पाठ करते बोलें मुरारी महाप्रेमे राम राम अष्टक पाठ करलें इत्थम निशम्य रघुनंदन राजसिंह श्लोकाष्टकम स भगवान चरणम मुरारे वैद्यस्य मूर्ति विनिधाय लिलेक भाले तम रामदास इति भो भवमत प्रसादात. এই ভাবে পাঠ করতে বলে মুরারি গুপ্ত রাম অষ্টক পাঠ করলেন. ওইটা আমাদের চৈতন্য ভক্তি বিজয়ের মধ্যে মহাপ্রভু মহারাজ দিলেন রাম অষ্টক. রামচন্দ্র সম্বন্ধে 8টি শ্লোক. সেটা শুনে মহাপ্রভু সন্তুষ্ট হয়ে तार कपाले रामदास नाम लिखलें. ఒకసారిట మురారి గుప్తుడు ముఖత మహాప్రభు రామచంద్రమూర్తి యొక్క గుణములు విన్నారట. అదేమిటి మురారి గుప్తుడు రామ అష్టకాన్ని రచించాడు. మహాప్రభు దగ్గర పాడారట. మహాప్రభు సంతోషించి రాముడు చంద్రముంది ఆయన ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఆయన ఉన్నటువంటి నిష్టని చూసి మెచ్చుకొని ఆయన లలాటం మీద ఆయన నుదుటి మీద రామదాస్ అని చెప్పి మహాప్రభు రాసేశారు. మురారి గుప్తుడు అంతకుముందు హనుమంతుడి యొక్క అవతారం అన్నమాట. ఇంకొక చిన్న కథ ఉంది, ఏంటంటే చిన్న భాగంలో ఉందన్నమాట. మహాప్రభు అంటున్నారట, చక్కగా మేము అందరం కూడా ఇక్కడ కృష్ణామ సంకీర్తనం చేసుకుంటున్నాము, నువ్వు కూడా కృష్ణారాధన చేయ రామచంద్ర యొక్క ఆరాధన మానేసి అన్నారట. రేపు వచ్చి చెప్పు అన్నారు. సరే అని చెప్పి వెళ్ళాట. వెళ్ళిపోయి అక్కడ బామన్ పూకూరు అక్కడికి వెళ్ళిపోయి కమ్మరవాడి దగ్గర మంచి పొద్దున్న కత్తి తీసుకొచ్చేట. కత్తి తీసుకొచ్చి లోపల తన ఇంటి సూర్యులు పెట్టుకున్నాడు. ఎందుకుట రాత్రి తెల్లవారు ఏడ్చట, నా తలని రామచంద్రమూర్తి దగ్గర అమ్మేశాను, నేను దాన్ని మళ్ళీ తీసుకోలేకపోతున్నాను, ప్రభువా నన్ను కృష్ణనామం చేయమంటున్నారు, ఏం చేయను అని చెప్పి తన యొక్క శిరస్సును ఖండించడం కోసం అని పెట్టుకున్నట్ట. మహాప్రభు తెలిసిపోయింది. వెళ్ళి ఇంటికి వెళ్ళారట. నాకు వస్తువు కావాలన్నారట. ఏం కావాలి? నువ్వు కత్తి చేస్తా, నేను కత్తి ఇచ్చేదే కత్తి, అలా కత్తేమన్నారట. కత్తేదే ఏమి లేదన్నట్ట. అబద్ధం ఆడకు, నాకు తెలుసు నువ్వు ఏ కమ్మరి దగ్గర కత్తి చేయించుకొచ్చావో, ఎక్కడ పెట్టావో, ఏ ఉద్దేశం పెట్టావో నాకు తెలుసు, పట్టుకోమన్నారట. అప్పుడు ఏడ్చట, ప్రభు నీ యొక్క మాట నేను పాటించలేకపోతున్నాను, నా తలని రామచంద్రమూర్తికి అమ్మేశాను, నేను అక్కడ తీసుకోలేను, నేను అక్కడ ఆ తల తీసుకోలేకపోతున్నాను, నీ మాట పాటించ, నన్ను ఏం చేయమంటావు, అందుకని శరీరం వదిలిపెట్టమని పనిచేస్తున్నాను అంటే మహాప్రభు కౌగిలించుకొని నిన్న ఇష్టాన్ని పరీక్షించుకోని నేను ఆ విధంగా అన్నాను, నువ్వు సాక్షాత్ హనుమంతుడివి అని చెప్పి కౌగిలించుకున్నారన్నమాట. అంతటి కరుణ చూపించారు. అందుకని మహాప్రభు ఆయనకి రామదాస్ అని పేరు దిగేశారు. శ్రీధరేరు లౌహ పాత్రే కొయిలో జలపాన్
সমস্ত ভক্তেরে দিল ইষ্ট বরদান। প্রথম নগর সংকীর্তন রাত্রে কাজকে উদ্ধার করলে পর চাঁদ কাজী কীর্তনের সঙ্গে সঙ্গে শ্রীধরের অঙ্গন পর্যন্ত আসিয়াছিলেন। মহাপ্রভু সঙ্গীত ফিরে এলেন। কোন শ্রেষ্ঠ ব্যক্তি যদি যায় তার পেছনে পেছনে কিছু দূর যেতে হয়, তাকে বলে অনুগমন, অভ্যুত্থান, অনুগমন ইত্যাদি একটা কি ধর্মের বিচার। চাঁদকাজি মশাই মহাপ্রসঙ্গ কিছু দূর এলো, চাঁদকাজি কীর্তনের সঙ্গে সঙ্গে শ্রীধরের অঙ্গন পর্যন্ত আসিয়াছিলেন। সেইখানে কীর্তন বিশ্রাম হইলে মহাপ্রভু কৃপা করিয়া শ্রীধরের ফোঁটা লৌহপাত্রে যে জল ছিল তাহা ভক্তদত্ত জল বলিয়া পান করিলেন। কাজী সেই স্থল হইতে ফিরিয়া গেলেন মায়াপুরের উত্তর পূর্বাংশে। সেই স্থানটিকে এখনো পর্যন্ত কীর্তন বিশ্রাম স্থান বলিয়া থাকে। কোথায়? শ্রীধরের শ্রীপাঠ আঙ্গন এইভাবে আছে। আর ఇంకా చైతన్య మహాప్రభు చాందకాజీ ఆయనని దమనం చేయడం కోసము సంకీర్తనతో పాటు వెళ్ళారట. ఇవన్నీ కూడా చైతన్య భాగవతం చక్కగా వర్ణించారు. కృష్ణ మొరగలవుదట. ఆ సంకీర్తన చేస్తూ అక్కడ వెళ్ళినప్పుడు మహాప్రభువుని ఆయన సన్మానం చేసి మహాప్రభు సంకీర్తన కూడా ఆయన కొంత దూరం వచ్చారట. ఇది ఒక శిష్టాచారం అంటారు. పెద్దవాళ్ళు వస్తే లేవడము, పెద్దవాడు వెళుతుంటే వాళ్లతో పాటు కొంచెం దూరం వెళ్ళి సాగనంపి రావడం. కాబట్టి మహాప్రభు యొక్క కీర్తనతో పాటు చాందగాజీ కూడా శ్రీధరుడు యొక్క ఇంటి వరకు కూడా వచ్చి మహాప్రభువుని సాగనంపారనమాట. అక్కడికి వచ్చిన తర్వాత సంకీర్తన విశ్రామం అయిందిట. అంటే అక్కడ సంకీర్తన ఆపారు. చూశారట మహాప్రభు బాగా పరిశ్రాంతుడు అయిపోయాడు. అందుకు శ్రీధర పండితుడి యొక్క వరండాలో ఒక లోహ పాత్ర ఉందిట. దానికి ఎన్నో టంకాలు వేశారనమాట, మాట్లు. నీళ్ళు తాగారట. ఇది భక్తదత్త జలం అనేది భక్తులు ఇచ్చిన నీళ్ళని చెప్పి ఆయన నీళ్లు తాగారనమాట. ఆ విధముగా శ్రీధర పండితుడి యొక్క ఇంట్లో ఉన్నటువంటి నీళ్లు తాగి ఆయనని అనుగ్రహించారు. సాధారణంగా శిష్ట బ్రాహ్మణుడు ఈయన బయట పాత్ర నీళ్లు తాగుతారు, చక్కగా మంచి నీళ్లు తాగేటువంటి దాంతో ఇస్తారు. కానీ మహాప్రభు అతని ప్రేమకి వశీభూతుడయ్యి ఆయన ఇచ్చిన నీళ్లు తాగారట. హరిదాస ఠాకూరే రే కొరిలో ప్రసాద్ ఆచార్య స్థానే మాతార్ ఖండాయిలో అపరాధ్. ఇంకా మహాప్రకాశ దివసే హరిదాస్కి మహాప్రభు ఆలింగన కొరియా তাহাকে প্রহ্লাদ অবতার নির্দেশ করত বরদান করেন। হ্যাঁ, হরিদাস ঠাকুর তার মধ্যে দুইটা পাত্র আছে, একটা হলো ব্রহ্ম আর একটা হলো হরিদাস আমাদের প্রহ্লাদ মহারাজ। দুই ভাব তার মধ্যে রয়েছে। আর মহাপ্রভু তাকে আলিঙ্গন করে তখন বললেন, তুমি সাক্ষাৎ প্রহ্লাদের অবতার বলে তাকে বরদান করলেন। আর এই ঠাকুরের প্রসাদ আচার স্থানে মাতার খণ্ডাইল অপরাধ। আর একটা আছে, নামে স্তুতিবাদ শুনি প্রভুর হইল দুঃখ, সবারে নিষেধিল ইহার না দেখিহ মুখ, সগণে সচেলে গিয়া কইল গঙ্গা স্নান, ভক্তির মহিমা তাহা করিল ব্যাখ্যান। এক পাষণ্ড ছাত্রের শ্রীরামের অর্থবাদ, সেইটা শুনে మహాప్రభు এরকম করলেন। ఇంకా ఒకసారి హరిదాస్ ఠాకూర్
నీ మహాప్రభు అనుగ్రహించారట. ఎప్పుడుట మహాప్రకాశము ఆయన చేసినప్పుడు మహాభావ ప్రకాశము హరిదాస్ ఠాకూరుని కౌగలించుకొని అనుగ్రహం చెప్పారట. ఈయన సాక్షాత్తు ప్రహ్లాదుడు అని చెప్పి. ఎవరు? హరిదాస్ ఠాకూరు ప్రహ్లాదుడి యొక్క అవతారము. అందులో ఇద్దరు ఉన్నారు, రెండు భావాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మగారు. బ్రహ్మగారు ఆయన మహాప్రభు భగవంతు కృష్ణుడు వేడుకున్నట్ట, అయ్యా కృష్ణ, నాకు ఇంత సృష్టికరమైనటువంటి పెద్ద పదవిని ఇచ్చావు, ఆ పదవిలో ఉన్న కారణము చేత నాకు అహంకారం వస్తుంది. కానీ ఇటువంటి పదవి లేకుండా నేను ఒక సామాన్యమైనటువంటి ఒక నీచుడుగా లేదా నీకు యొక్క దైన్యముతో కూడిన యొక్క భక్తులను పుట్టాలని చెప్పి కోరుకుంటే అప్పుడు హరిదాస్ ఠాకూరుగా ఆయన్ని అవతరింపజేశారు. ఇంకొకటి ప్రహ్లాద మహారాజు ఏ విధంగా అయితే తన తండ్రి ఎన్ని కష్టాలు పెట్టి హరినామం వదలమన్నా హరిస్మరణ వదలలేదు, ఆ విధముగానే ఇక్కడ హరిదాస్ ఠాకూరు కూడా 22 బజార్లు ఆయన పట్టుకుని కొట్టి భగవన్నామ సంఖ్య వదిలిపెట్టమని కూడా వదిలిపెట్టలేదన్నమాట. కాబట్టి ఆయన ప్రహ్లాద యొక్క అవతారం కూడా ఉందని చెప్పి శాస్త్రకారులు నిర్ణయించారు. ఇంకొకటి అద్వైతాచార్యులు దగ్గర శశిమాత యొక్క అపరాధం ఒకటి ఉందని చెప్పి మహాప్రభు సూచించి ఆ అపరాధ మోచనము చేయించారు. ఎందుకుట అష్టప్రహరీ భావములో అందరినీ పిలిచి అనుగ్రహిస్తుంటే కొంతమంది తల్లికి ఇవ్వలేదే ప్రేమ అన్నారట, తల్లికి అధికారం లేదన్నారట. తల్లికి అధికారం లేకపోవడం ఏమిటి? నువ్వు తల్లిని ఆధారంగా జనంలో అవతరించావు, ఆ మాతృమూర్తి. ఏ తల్లి దగ్గర తల్లికైతే పరభావతో పుట్టావుడు ఆయన కూడా అపరాధం ఏమిటి ఆవిడికి అంటే మీకు తెలియదు ఆయన. ఆవిడ ఒకసారి అనుకుందుట ఏమిటి, విశ్వరూప సన్యాసం అయిపోయిన తర్వాత విశ్వరూప సన్యాస్ కొరాయి శచీమాత అద్వైత ఆచార్యకి দোষারোপ করিয়াছিলেন। ওনার কাছে গিয়ে পড়তো, শাস্ত্র পড়ি পড়ে তার বুদ্ধিটা খারাপ করে দিল অদ্বৈত আচার্য। সেই জন্য তিনি বিরক্ত হয়ে চলে গেল, সন্ন্যাস নিয়ে নিল বিশ্বরূপ। তিনি অদ্বৈত না দ্বৈত মনে করলো, এইরকম মনে করাটাই অপরাধ হলো। হ্যাঁ, দোষ আরোপ করিয়াছিলেন, তাহাতে তাহার যে বৈষ্ণব অপরাধ হয় তাহা জননীকে আচার্যের পদধূলি লইয়াই খণ্ডন করলেন। তখন এই কথা শুনে অদ্বৈতাচার্যের স্পৃহা চলে গেল, তিনি মুছে পড়ে গেলেন। কি সমস্ত কোটি অনন্ত কোটি ব্রহ্মাণ্ডের মালিক তিনি ভগবান সাক্ষাৎ ভগবান, যার গর্ভে অবতীর্ণ হয়েছেন, তার আবার অপরাধ কি? কথা শোনার সঙ্গে সঙ্গে উচিত হয়ে গেলেন। তখন বললেন এই সময় তুমি তার পাদধূলি নাও। তখন সচি মাতা ওই অবস্থায় মূর্ছিত অদ্বৈতাচার্যের চরণধূলি তিনি গ্রহণ করলেন। তখন আপনার অপরাধ সমস্ত দূরীভূত হয়েছে বলে মহাপ্রভু মাকে কৃষ্ণ প্রেম প্রদান করলেন। এই একটা ভগবানের খেলা। আর একটা দিন কি ভক্তগণের প্রভু নাম মহিমা কহিল, শুনিয়া পড়ুয়া তাহা অর্থবাদ হইল। মহাপ্রভু একদিন সমস্ত ভক্তগণকে ভগবানের নাম সম্বন্ধে নাম মাহাত্ম বলছেন। ও শুনতে শুনতে একটা পড়ুয়া বিদ্যার্থী বলছে, নামে এত সব নাম দ্বারা মুক্তি হয়ে যায় নাকি? এটা হলো কি? এটা অর্থবাদ বললেন। এই তার মুখে কথা শুনে মহাপ্রভুর রাগ হলো, এ বেটা পাষণ্ডী, তুই অপরাধী, নামের মাহাত্মটা গ্রহণ করতে পারছে না, এরকম লোকের মুখ দেখতে নেই, পাষণ্ডী বলে মহাপ্রভু ভক্তগণকে নিয়ে সচেলে গঙ্গা স্নান করে নিয়ে আলেন। সবারই নিষেধ দিল, ইহা না দেখে মুখে আর জীবনে এর মুখ দেখবে না, নিষেধ করলেন। সগণে সচেলে গিয়া কইল গঙ্গা স্নান, ভক্তির মহিমা তাহা করল ব্যাখ্যান। জ্ঞান কর্ম যোগ ধর্মে নহে কৃষ্ণবশ, কৃষ্ণবশ হেতু এক কৃষ্ণ প্রেম রস। তারপর বললেন ওর মুখ দেখবে না, ওর সবাইকে সচেলে সচেলে সবস্ত্রে দিয়ে স্নান করালেন। তখন ভক্তি ব্যাখ্যা করছেন মহাপ্রভু, কি বললেন? জ্ঞানের দ্বারা, কর্মের দ্বারা, যোগের দ্বারা, ধর্মের দ্বারা কৃষ্ণ কখনো বশীভূত হবে না। একমাত্র
कृष्ण प्रेमेर द्वारा ही कृष्ण वशीभूत हन। न साधयति माम योगो न सांख्यम धर्म बुद्धवा न स्वाध्यायस्तपस्त्यागो यथा भक्तिर्ममोर्जिता। এভাবে আমার প্রতি একমাত্র ভক্তি যোগের দ্বারা আমাকে লাভ করতে পারে। সাংখ্যের দ্বারা, যোগের দ্বারা, ধর্মের দ্বারা, অধ্যয়ন স্বাধ্যায়নের দ্বারা ইত্যাদি জ্ঞান চর্চার দ্বারা কখনো ভগবানকে পাওয়া যাবে না। একমাত্র কৃষ্ণ পদকমলে ভক্তির দ্বারাই, প্রেমের দ্বারে ভগবানকে লাভ করা যাবে। এটা মহাপ্রভু వ్యాఖ్య করে বললেন। ఒకానొక రోజుని భక్తుల దగ్గర మహాప్రభు నామం యొక్క మహత్యాన్ని చెబుతున్నారుట. హరియను 2 అక్షరములు హరియంచును పాదకములు అంబుజనాభ. ఒక్క కృష్ణనామం ద్వారానే అన్ని రకాల అపరాధాలు పోయి భగవంతుని పొందగలుగుతాము, ముక్తి కలుగుతుంది అని చెబుతూ ఉంటే మధ్యలో ఒక కుర్రాడు లేచి ఇది అతిస్తుతి అన్నాడు. ఇది అర్థవాదము. అంత మహత్యము నామంలో ఉన్న నామయందు శ్రద్ధ కలిగించడం చెబుతున్నారు. దాంతో మహాప్రభు కోపం వచ్చిందట. వీడు ఒక మొహం చూడకండి, ఇంకా వీడు దుష్టుడు, వీడు పాషండి, వాడి మొహం చూడకండి అని చెప్పి భక్తులు తీసుకెళ్ళిపోయి సచేయాలి అంటే కట్టుకున్న వస్త్రంతో పాటు స్నానం చేసి రమ్మన్నారు. అని కూడా వెళ్ళారు. అందరి ద్వారా వెళ్ళి మన రోజు ఎన్ని వింటున్నాం అంటే మైలు అన్నమాట, అస్పృశ్యం. అటువంటి చూస్తే మనం కట్టుకున్న బట్టలతో స్నానం చేసి రావాలట. అందుకని మహాప్రభు అందరి చేత కూడా స్నానం చేయించి తాను కూడా చేసి వస్తూ భక్తి మహత్యాన్ని చెబుతున్నారన్నమాట. ఓ మిత్రులారా, జ్ఞానము ద్వారా కాని, కర్మము ద్వారా కాని, యోగము ద్వారా కాని, తపస్సు ద్వారా కాని, జ్ఞానము ద్వారా, సాంఖ్యము ద్వారా, స్వాధ్యాయనం ద్వారా కూడా భగవంతుడు మనం పొందలేము. కేవలము భగవంతుడి యందు అనురాగముతో ప్రేమ ద్వారా, భగవన్నామ సంఖ్య ద్వారా మాత్రమే పొందగలుగుతాము అని చెబుతూ శాస్త్ర ప్రమాణ వాక్యము చెబుతున్నారు. నసాధయతి మాం యోగో. యోగము ద్వారా నన్ను పొందలేరు, సాంఖ్యము ద్వారా పొందలేరు, ధర్మాచరణ ద్వారా పొందలేరు, స్వాధ్యయనం ద్వారా, తపస్సు ద్వారా, త్యాగము ద్వారా నన్ను పొందలేరు. కేవలము భక్తిర్మమోర్జిత, నా యందు అహైతుక భక్తి ద్వారా మాత్రమే నన్ను పొందగలుగుతారని చెప్పి మహాప్రభు ఆ భక్తి యోగం యొక్క గొప్పదనాన్ని వర్ణించారు. పాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.